దేవుడు అన్నాడు నన్ను పడిపోకుండా పట్టుకునేవాడు, నా దేవుడు అన్నాడు నన్ను పైకి ఎత్తిపెట్టేవాడు, నా దేవుడు ఉన్నవాడు నన్ను ఆదరించేవాడు, నన్ను విడిచిపెట్టాడు. నీవు దేవునితో సరిగా ఉండి దేవునితో నువ్వు సహవాసం కలిగి దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడేంత వరకు ఫెయిలియర్ అనేది నీకు లేదు. ఫెయిల్యూర్లో బ్రతుకుతూ దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు ఏం చేస్తున్నాడు అని దేవుడు నేరం అవుతాడు. దేవుడు కాదు, మనం చేయాలి. ఈరోజు మనం గతాన్ని విడిచిపెడతాం కానీ నూతనత్వంలోకి వెళ్ళలేము. దృశ్యములు దట్ ఈస్ యువర్ మైండ్ ఇస్ చేంజ్, ద వే యూ థింక్ ఇస్ చేంజ్, ద వే యూ లివ్ ఇస్ చేంజ్, ద వే యూ యాక్ట్ ఇస్ చేంజ్. సో చేంజ్ యువర్ మైండ్ సెట్ బిఫోర్ ఎవ్రీథింగ్ చేంజెస్ అరౌండ్ యూ. ఈరోజు వీఆర్ సేయింగ్, దేవా నా జీవితంలో ఇది మార్చు, అది మార్చు, ఇది జరిగించు, అది జరిగించు. దేవుడు ఎదురు చూసాడంటే నీ మనసులో సిద్ధపడు. మనం సిద్ధపడాలండి. గతాన్ని అనుభవిస్తూ దేవుడు కొత్త కార్యాలు చేయలేడు. గతాన్ని అనుభవిస్తూ కొత్త జీవితాన్ని బ్రతకలేము. గతాన్ని అలవాటు చేసుకుంటూ కొత్త ప్రాంతంలో కొత్త బ్రతుకుల్ని ప్రారంభించలేము. ఇట్ టేక్స్ ఫెయిత్. పాతవి విడిచిపెట్టాలి, ఐగుప్తు అలవాట్లను విడిచిపెట్టాలి, లోక అలవాట్లను విడిచిపెట్టాలి, పాత అలవాట్లను విడిచిపెట్టాలి, పాప మార్గాలను విడిచిపెడతాం కష్టమే, బట్ చేయాలి. ఆ విధానాన్ని మార్చుకోవడానికి సిద్ధమా? నీ దృష్టిని మార్చుకోవడానికి సిద్ధమా? నీ అలవాట్లు మార్చుకోవడానికి సిద్ధమా? పాపాన్ని విడిచిపెడతానికి సిద్ధమా? ఇవన్నీ చేసి చూడు, దేవుడు నిశ్చయ కార్యం జరిగిస్తాడు నీకు.